హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ సిరీస్లో మనం స్టెప్ బై స్టెప్ సి లాంగ్వేజ్ను నేర్చుకుంటాం. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, వై షుడ్ వి లెర్న్ సి? సి ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్లో మనం సిస్టమ్ లెవెల్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. లైక్ ఓఎస్ డెవలప్మెంట్, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ మోర్. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇట్స్ ఎ డొమైన్. సి లాంగ్వేజ్ని డెవలప్ చేసిన పర్సన్ డెనిస్ రిచీ. ఈయన 1972లో యాప్స్లో క్రియేట్ చేశారు. అప్పట్లో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ను డెవలప్ చేయడం కోసం సి లాంగ్వేజ్ను కనిపెట్టారు. సో సి లాంగ్వేజ్ ఫీచర్స్ తెలుసుకుందాం. ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఫాస్ట్. దీన్ని ఈజీగా లర్న్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ పోర్టబుల్, అంటే ఒక సిస్టంలో రాసిన కోడ్ను ఇంకొక సిస్టంలో కూడా రన్ చేయొచ్చు. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ని స్ట్రక్చర్స్లో డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈజీ టు అండర్స్టాండ్. రిచ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఇన్బిల్ట్ ఫంక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ సి యూజ్? సి లాంగ్వేజ్ను ఎక్కడ యూజ్ చేస్తారు? అండ్ కంపైలర్స్లో యూజ్ చేస్తారు అండ్ గేమ్ డెవలప్మెంట్లో కూడా మేజర్గా ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు అండ్ ఈవెన్ ఐఓటీ సిస్టమ్స్లో కూడా యూజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ సి లాంగ్వేజ్ బేసిక్స్ నేర్చుకుంటారు. ఫ్యూచర్లో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్, C++ ఈజీగా నేర్చుకోవచ్చు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.